సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పటి వరకు బ్రతికించాడు. దేవునికి వందనాలు. దేవుని యొక్క మాటలు అవి ఎంతో సజీవమైనటువంటి మాటలు, మనల్ని బలపరిచేటటువంటి మాటలు, ఆదరించే మాటలు, మన ప్రశ్నలకు జవాబు దొరికే మాటలు. కీర్తనకారుడు దావీదు గారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితుడై వ్రాసినటువంటి కీర్తనలను ధ్యానం చేయుచున్నాము. 33వ కీర్తన 4వ వచనము, రెండవ భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. 4వ వచనం, 33వ కీర్తన 4వ వచనము. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. వాక్యము ఆయన ఒకటే. ఇదే విషయం మనకు హెబ్రీ పత్రిక 4, 12, 13 వచనాలలో కూడా ఆయన వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గంతో పోల్చబడింది. ఆయన దృష్టికి ఏది కూడా మరుగైనటువంటిది ఏది లేదు. అంటే వాక్యము దేవుడు ఒక్కటి. సరే, ఇప్పుడు ఆయన చేయునదంతయు నమ్మకమైనది అంటే వాక్యము చేయునదంతయు నమ్మకమైనది. దావీదు గారికి దేవుని యొక్క కార్యములు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క నిత్య ప్రణాళికలో దావీదుకి దేవుని గూర్చినటువంటి జ్ఞానము ప్రత్యక్షపరచబడింది. అంటే దేవుడు ఎవరు, దేవుడు ఏం చేస్తాడు అన్న విషయంలో విచిత్రమైనటువంటివి ఆయనకు బయలుపరచబడ్డాయి. ఆ బయలుపరచబడినటువంటి విషయాలు మనము తెలుసుకొనుట మనం ఎంతో ధన్యులము. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఆయన దేవుణ్ణి కాక ఆ దేవుని స్థానంలో ఇంకా ఎవరిని మనుషులను తీసుకున్నా మనకు అంత నమ్మకం ఉండదు. ఎవరో ఒకరి మీద అప్పుడప్పుడు వాళ్ళు చేసే క్రియల మీద కొంచెం నమ్మకం కుదురుతుంది, కానీ ఏ మానవుణ్ణి కూడా మనం సంపూర్ణంగా వాళ్ళు చేసే క్రియలు, వారు చెప్పే మాటలు మనము అంత నమ్మడానికి రాదు. దావీదు గారి జీవితంలో ప్రారంభం నుండి కాదు, తను పుట్టక ముందు నుంచి కూడా దేవుని గూర్చినటువంటి క్రియలు ఆయన గుర్తించాడు. ఎక్కడ? రూతు గ్రంథములోనే. రూతు గ్రంథంలో ఇంకా దావీదు గారు పుట్టలేదు. అప్పుడు 4వ అధ్యాయము రూతు గ్రంథము చివరి వచనాలలో ఈ దావీదు గారి గురించి 17వ వాక్యము చూడండి. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. అంటే దావీదు గారి తండ్రి యెష్షయి, యెష్షయి గారి తండ్రి ఓబేదు, ఓబేదు గారి తల్లి రూతు. ఈ రూతు ఎక్కడి నుండి వచ్చింది? మోయాబు నుండి వచ్చింది. ఎవరో ఒక విగ్రహారాధికులు, ఎవరో ఒక అన్య దేశము. ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యారు వీళ్ళు. అక్కడి నుండి దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన జీవితంలోనికి దేవుడు ఎంత ప్రణాళికలు తీసుకొని వస్తున్నాడో
దేవుని యొక్క కార్యములు నమ్మదగినటువంటివి. అవి సత్యమైనటువంటివి. ఆ మాటలో దావీదు గారి యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క కార్యములు నమ్మదగినవి. దేవుని యొక్క కార్యములు నిజమైనవి. దేవుని యొక్క కార్యములు మర్మములు. దేవుని యొక్క కార్యములు సంపూర్ణమైనవి. దేవుని యొక్క కార్యములు నిత్యమైనటువంటివి. దేవుని యొక్క కార్యములు న్యాయమైనటువంటివి. ఇవన్నీ తన జీవితంలో అనుభవిస్తూనే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షత. అది అంత సంపూర్ణం కాదులేండి. అంత సంపూర్ణం దేవుని గూర్చినటువంటి కార్యములు, తలంపులు అవన్నీ కూడా అవి మనం పట్టజాలనంత గొప్పవాడు మన దేవుడు. అయినా ఏవైతే బయలుపరచబడ్డాయో అవి ఆ దావీదు గారికి బాగా అనుభవం. అయితే మనకేంటి అంటే, మన జీవితాలకు మనం ఎంత దేవుని గూర్చి మనము తెలుసుకుంటూ ఉంటామో, మనము ఇంకా ఆయనకు దగ్గరగా వచ్చుటకు అవకాశము ఉంది. చాలా సార్లు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఎప్పుడు కూడా తను ప్రజల నుంచి ఏం కోరుకుంటూ ఉన్నాడంటే, నీ దేవుడైన యెహోవాను గూర్చి తెలుసుకొనుము. నీ దేవుడైన యెహోవాను గూర్చి తెలుసుకొనుము. మన విషయానికొస్తే మనకు దేవుని గురించి ఎంత తెలుసు? దేవుని గూర్చి ఏది తెలుసు? ఏం విషయాలు దేవుని గురించి నాకు తెలుసు? ఎంత ఎంత ఆ డిగ్రీ ఆఫ్ నోయింగ్ గాడ్, లెవెల్ ఆఫ్ నోయింగ్ గాడ్. దేవుని యొక్క కార్యములు నమ్మదగినటువంటివి, నిజమైనటువంటివి. దేవుని యొక్క కార్యములు నాకు అనిపించింది, నా నా అనుభవంలో నేను గుర్తించినటువంటి విషయంలో విచిత్రమైన కార్యములు. విచిత్రము అంటే మనము దేవుని గురించి ఒక్కటే అనుకుంటాము, కానీ అక్కడ వేరేగా కనపడుతుంది. దేవుని గురించి ఇంతే అనుకుంటాము, కానీ దేవుని గురించి ఇంతగా ఉందా అని అనపడతాయి. ఆహా, దేవుడు ఇట్లా చేస్తాడు అని అనుకుంటాం, కానీ అది ఉండదు, వేరేది ఉంటుంది. ఆ వేరేది కూడా అది సంపూర్ణమై ఉంటుంది. విచిత్రమైనటువంటి దేవుని కార్యాలు గూర్చి దావీదు గారు తన జీవితంలో అనుభవించినటువంటి వాడు. అనేక తన కీర్తనలోను, తన యొక్క జీవితంలోను, తన వ్యక్తిగత జీవితంలోను దేవుని కార్యములు చూచినవాడు. తన కుటుంబములో దేవుని యొక్క విచిత్రమైనటువంటి కార్యములు ఆయన అనుభవించినటువంటి వాడు. తాను రాజుగా ఉన్నప్పుడు తాను రాజుగా ఉన్నప్పుడు దేవుని యొక్క విచిత్రమైనటువంటి కార్యములు ఆయన చూచినటువంటి వాడు. ఆయన కార్యములు నమ్మదగినటువంటి. ఒక్కొక్కసారి ఓటమి, ఒక్కొక్కసారి దావీదు గారి జీవితంలోనే ఒక్కొక్కసారి ఓటమి, ఒక్కొక్కసారి అనుకున్నది జరగదు. అయినా దేవుని యొక్క కార్యములు నమ్మదగినవి అన్న కంక్లూజన్కి రావడం. దేవునికి స్తోత్రం. ఒకటే మాట అండి దావీదు గారి జీవితంలో, ప్రభువా నేను అనుకున్నది జరిగినా జరగకపోయినా యు ఆర్ ది పర్ఫెక్ట్ అండ్ యువర్ వర్క్స్ ఆర్ పర్ఫెక్ట్, యువర్ వర్క్స్ ఆర్ ట్రూ, యువర్ వర్క్స్ ఆర్ ఎటర్నల్. దేవుడు చేసే కార్యములు క్వశ్చన్ చేయనికి లేదు అనేటువంటిది ఒకటి. ఇక్కడ మనకు ఒక పాఠం. మొదటి పాఠం ఏంటంటే, సాధారణంగా మనము ఏదైనా మంచివి జరిగాయనుకోండి, ఇది దేవుడు చేశాడు. ఏదైనా చెడ్డవి జరిగాయనుకోండి, అనుకున్నటువంటిది జరిగిందనుకోండి, దేవుని మీద ప్రశ్న ఒకటి. రెండోది,
ఈ తప్పిదానికి వీళ్ళే కారణము అని వేరే వాళ్ళ మీద మనం వేస్తుంటాం. వేరే నేనేమంటున్నానంటే, ఫర్ ఎవ్రీ యాక్ట్ యూ లుక్ టు ద లాడ్, వెదర్ ఇట్స్ ఏ పాజిటివ్ ఆర్ నెగటివ్. అది మంచిది జరిగినా దేవుని వైపు చూడు, అది అనుకోనటువంటిది జరిగినా దేవుని వైపు చూచుట. దేవుని యొక్క దొడ్డ కార్యములు అన్న పదం రాయాలి. చాలా దొడ్డ కార్యములు అంటే ఆ మాటలో ఏమర్థం ఉంది అంటే, మనకు అంతగా తెలీదు. ఎందుకంటే మనం మన లైఫ్ స్పాన్ చాలా చిన్నది కదా. కానీ దేవుడు మనకు ముందు, భూమి పుట్టక ముందు నుంచి ఆలోచిస్తాడు. మన లైఫ్‌ని భూమి పుట్టక ముందు నుంచి ఆలోచిస్తున్నాడు. ఇక నిత్యత్వంలోని కూడా ఆలోచిస్తాడు. మన లైఫ్, ద ప్రెజెంట్ లైఫ్, హౌ అవర్ లైఫ్ హాస్ కమ్ టు థిస్ ప్లేస్. ఈ తరంలో, ఈ 2026 సంవత్సరంలో మనం జీవించి ఉన్నాము అంటే దేవుని యొక్క గ్రాండ్ ప్లాన్, నిత్య ప్రణాళికలో మనం ఏమై ఉన్నామో మనకేం తెలుస్తది? మనకు ఓన్లీ ఒక 60, 70, 80, 100 సంవత్సరాలు బతికామనుకోండి. 150 సంవత్సరాలు బతికామనుకోండి. ఏం తెలుస్తది మనకు దేవుని కార్యం గురించి? మన తర్వాత నిత్యత్వానికి మన లైఫ్ కనెక్ట్ అయి ఉంటది. ఎక్కడ మన ద్వారా ఎవరు రావాలనో, మన ద్వారా ఏ కార్యాలు జరగాలనో, మన ద్వారా ఏ కార్యం ఇనిషియేట్ కావాలనో, మనం ఓన్లీ విత్తనం వేస్తాం అంతే. పరిచారకులైతే విత్తనాలేస్తారు. సువార్త అనేటువంటి విత్తనాలు ఏస్తారు, చనిపోతారు. ఈ విత్తనము ఎక్కడ పెరగాలనో, దాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలనో కదండీ! దేవుని యొక్క కార్యములు దొడ్డవి. దేవుని యొక్క కార్యములు నమ్మదగినటువంటివి, న్యాయమైనటువంటివి, నిజమైనటువంటివి. దేవుణ్ణి నమ్ముకోండి. సింప్లీగా గుడ్డిగా దేవుణ్ణి నమ్ముకోండి. ఇక మీరు వేచి చూడండి. నమ్ముకోండి. ఆయన కార్యములు నమ్మదగినటువంటి. ఏం చెప్పాడండి? నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్తాను. ఇది నమ్మాలి. ఈ విషయం నమ్మాలి. ఈ విషయము నమ్మడానికి దేవుడు కూడా తన మాట చెప్పిన తర్వాత మన స్థితి, మన బలహీనత ఎరిగినటువంటి వాడు. మన స్థితి, మన బలహీనత ఎరిగి మెల్లమెల్లగా మన జీవితంలో కార్యాలు జరిగిస్తూ, చిన్న చిన్న కార్యాలు జరిగిస్తూ మనకు ఆయన మీద విశ్వాసమును పుట్టించి, పెద్ద పెద్దవి కూడా నమ్మడానికి సహాయం చేస్తాడు. వీళ్ళందరూ దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి వారు అరణ్యములో నడుస్తున్నారు. అడుగడుగున దేవుని మీద అవిశ్వాసము. అడుగడుగున దేవుని మీద అవిశ్వాసం. ఎక్కడ అడవిలో ఎక్కడ ఏమైతుందో, ఎన్ని ఆటంకాల, ఎన్ని ఆటంకాల. భోజనం ఉండదు, నీళ్లుండవు. ఆ ఆ ఎర్ర సముద్రం అడ్డొస్తుంది. ఈ మా నాయకుడేమో పోయి కొండ మీద కూర్చుంటాడు. ఇన్ని ఆటంకాలలో దేవుని యొక్క కార్యములు నమ్మదగినటువంటివి. నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు, వదిలిపెట్టాడు. మనల్ని పిలిచిన వాడు వదిలిపెట్టాడు. నిన్ను ఎన్నుకున్నవాడు నిద్రపోడు, కునుకడు. ఈజ్ ఆల్వేస్ వాచింగ్ అస్. ఆయన కార్యములు నమ్మదగినటువంటివి. సింప్లీగా ఆయన మీద మన భారమంతా వేయడము, మన చింత అంతా వేయడము, ఆయన కార్యములు ఆయన సంపూర్ణము చేయును. దేవునికి స్తోత్రం. ఆయన కార్యములు సంపూర్ణములు.
మనము మానవుల రీతిగా ఆలోచించిన కొంతమంది చేసే పనుల మీద మనకు ఎట్టి నమ్మకం ఉంటుందంటే, ఇక వాళ్ళు పర్ఫెక్ట్ సార్. వాళ్ళకు మనం ఏదైనా పని ఇస్తే, వాళ్ళకు మనం ఏదైనా పని ఇస్తే, ఇక మళ్ళా మనం ప్రశ్నించని అవసరం లేదు. అంత పర్ఫెక్ట్‌గా చేసే మానవులున్నారు గదా! అంత పర్ఫెక్ట్‌గా చేసే మానవులు నెహెమ్యా గారి కాలంలో ఈ దేవాలయం కడుతున్నప్పుడు అంత చాలా డబ్బు కావాలి కదా! దేవాలయము, గోడలు, బంగారు, వెండి ఇవన్నీ చూసుకోవడానికి నెహెమ్యా గారు కొంతమందిని ఏర్పాటు చేశాడు. ధనాగారము. అయితే వాళ్ళ గురించి రాయబడినటువంటి మాటేంటంటే, చాలా నమ్మకమైన వారు. ఎంత నమ్మకమైన వారంటే, నువ్వు లెక్క జెప్పు నాకు నా దగ్గరకొచ్చి ఏమేం ఖర్చయింది, ఎంతొచ్చింది అని అడగనవసరం లేదు. అంత నమ్మకమైనటువంటి వారు. అంత నమ్మకమైనటువంటి వారు మనుషుల్లోనే ఉంటే, ఇక దేవుడు చేసే కార్యంలో దేవుడు చేసే కార్యములు ఎంత నమ్మదగినటువంటివి నమ్ముకోవచ్చు. ఏది ఏమైనా అప్పటికి ప్రస్తుతానికి, ఆ సమయానికి మనకు ప్రశ్న వస్తది. ఎందుకిట్లయింది? ఎందుకిట్లయింది? నా జీవితంలో ఎందుకింత విపత్తొచ్చింది? అని అనుకుంటాం. కానీ దానిలో పరిపూర్ణతలోనికి దాన్ని తీసుకొని రాగలిగినటువంటి వాడు. హ్మ్. గనుక దేవుని యొక్క కార్యములు నమ్మదగినటువంటివి. దావీదు గారికి దేవుని కార్యములు చనిపోక ముందు అసలు ఇంకా ఎక్కువైపోయినాయి. ఇక నేను చనిపోతాను, అయిపోయింది. నా గతంలో చాలా అనుభవించాను. చాలా కార్యములు జరిగాయి. నాకు మంచి పేరొచ్చేసింది. ఇక ఇప్పుడు చనిపోతున్నాను. చనిపోతే ఏంటి? చనిపోక ముందు దేవుడు తనకు చేసినటువంటి వాగ్దానాల విషయంలో, ప్రభువా నేను ఏ పాటి వాడను. ఏ పాటి వాడను. నువ్వు నన్ను ఇంతగా ఆశీర్వదించినందుకు మాత్రమే కాదు, ఇక ముందు కూడా నువ్వు నన్ను ఆశీర్వదించబోతున్నావు. దేవునికి స్తోత్రం. అది దేవుని కార్యములు నన్ను ఆశీర్వదించాడు. ఓకే. మంచిది. నేను చనిపోయిన తర్వాత ఆశీర్వదిస్తాడు. అదేంటి? చనిపోయిన తర్వాత ఆశీర్వదిస్తాడా? అదెక్కడ కార్యములు? నా గర్భము నుండి వచ్చువాడు నా సింహాసనమును నిత్యము ఏలును. అబ్బా! ఇంతకు మించినటువంటి వాగ్దానం నాకింక ఏదుంది? ఇంతకు మించినటువంటి ఆశీర్వాదం ఏముంది? ప్రభువా నీ కార్యములు నమ్మదగినటువంటివి. నేను నా జీవితంలో అనుభవించాను అవన్నీ. నీ నీ కార్యములు ఎంత న్యాయమైనవో, ఎంత నిజమైనటువంటివో, ఎంత విచిత్రమైనటువంటివో, ఎంత విచిత్రమైనటువంటివో నేను చూశాను నీ కార్యములు. ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏంటి నేను నివసించిన ఈ చిన్న గ్రామంలోనే, బెత్లెహేంలోనేనే ప్రభువా? నేను చనిపోయిన తర్వాత బెత్లెహేంలో నా సంతానంలో నుండి రక్షకుడు వస్తాడా? అబ్బా! భూమి ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు నా పేరు పలకబడుతూనే ఉంటుందా? ఎంత ఆశీర్వాదం. దేవుని కార్యములు నమ్మదగినటువంటివి, గొప్పవి, పరిపూర్ణమైనటువంటివి, నిత్యత్వములో ఉన్నటువంటివి దేవుని కార్యములు. అక్కడికక్కడిగే ఆ సమయంలోనే జరిగిపోయేటివి కాదు దేవుని కార్యములు. నిత్యత్వానికి ముడిపడి ఉన్నటువంటివి దేవుని కార్యములు. హ్మ్. కనుక దావీదు సంతానంలో నుండి ఈ ఈ కార్యములు యేసుక్రీస్తు ముఖ్యముగా చూడండి కొన్ని మాటలు మనము చదువుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వాక్యము. ఐజయా 9వ అధ్యాయము ఇక్కడ కూడా
ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియకు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎవరైనా ఎవరైనా దావీదు సింహాసనం మీద కూర్చొని నీతి వలన రాజ్యమును పరిపాలించేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈయననే ఈయననే దావీదు సింహాస్ దావీదు రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై ఆ, దావీదు సింహాసనము మీద కూర్చొని నిత్యము ఏలుచుండేటువంటి వాడు. దావీదు గారికి దేవుని కార్యములు ఎంత విచిత్రము, ఎంత పరిపూర్ణమైనటువంటివో, ఎంత గొప్పవో. ఇంకా దావీదు గారికి ఒక విచిత్రమైనటువంటిది తాను రాసుకున్నటువంటి కీర్తనలోనే చూడండి. 144వ కీర్తన 144వ కీర్తనలో చూడండి, మొదటి వచనాలు నేను చదువుచున్నాను. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. ఇటువంటి నరులతో ఎన్ని గొప్ప కార్యాలా! ఇటువంటి నరులతో గాలికి కొట్టుకొని పోయేటటువంటి జీవితాలు కలిగినటువంటి ఈ నరులకు, ఈ నరులను ఎన్ని గొప్ప కార్యాల! దేవుని కంటే కొంచెం తక్కువగా వానిని చేసితివి. నీవు నరులను దర్శించుటకు వారు ఏ పాటి వారు? మనకు ఫెమిలియారిటీ వల్ల దేవుని యొక్క గొప్పతనం అంత కనపడడం లేదు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తే మనమేంటి, దేవుడేంటి, మనమేంటి, దేవుని కార్యాలేంటి అన్నటువంటిది బోధపడుతుంది, మనకు తెలుస్తుంది. ఆయన దావీదు గారు తను ఎవరో, తాను దేవునితో పోల్చుకుంటే ఎంత చిన్నవాడో, ఎన్నిక లేనివాడో తెలుస్తుంది. అప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని కార్యములు ఎంత దొడ్డవో మనకు బోధపడుతుంది. మన చిన్న జీవితాలను మనం పెద్దగా ఊహించుకోవడం వలన దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం ఒక్కొక్కసారి గుర్తించలేని స్థితిలో మనము ఉంటూ ఉంటాము. కనుక దావీదు గారికి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. చనిపోక మునుపు దేవుని యొక్క కార్యాలు ఆయనకు బయలుపరచబడ్డాయి. అయ్యా, నువ్వు చనిపోయిన తర్వాత నీ ప్రజలుగా పిలువబడుతున్నటువంటి అంటే తను రాజ్య పరిపాలన చేసినటువంటి ప్రజలను నేను మరలా వారి యొక్క మార్గాలన్నీ, దావీదు గారి తర్వాత ఎవరెవరు రాజులు వస్తారు, వాళ్ళు ఎక్కడెక్కడ పోతారు, ఎక్కడెక్కడ ఆ శత్రువులకు అప్పగించబడతారు, తర్వాత యేసుక్రీస్తు ద్వారా రెస్టోరేషన్ జరుగుతుంది. ఎన్ని కార్యాలండి, ఎన్నెన్ని కార్యాలు, ఎన్నెన్ని గొప్ప ప్రణాళికలు.
ఈరోజు మనం గుర్తించవలసింది ఏంటంటే మన పట్ల దేవుడు ఒక గొప్ప విచిత్రమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన మన జీవితంలో చేయనదంతయు నమ్మదగినటువంటిది, గుర్తించి స్తుతించదగినటువంటిది. దేవా, ఈ కార్యమును నా జీవితంలో చేసినందుకు నీకు వందనాలు. ఇది నీ ప్రణాళిక. ఇది దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారి విషయంలో మనం ఈ మాటలు మనం వింటున్నాం. 145వ కీర్తన కూడా ఆయన రాసిందే. ఆయన అనుదినము, రెండవ వచనంలో, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. దావీదు గారు అంతగా దేవుని స్తుతించడానికి కారణం ఏంటంటే, దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు. అర్థం కావడం లేదు. దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షతలు, దేవుని గూర్చినటువంటి కార్యములు అసలు అర్థమవుతలేదు. ఇంత మర్మములు దేవుని గూర్చినటువంటి కార్యములు. హి ఈస్ నాట్ జస్ట్ లైక్ ఎనీ మ్యాన్ ఆర్ హ్యూమన్ బీయింగ్. దేవుడిని ఒక్కొక్కసారి మనం మానవునిగానే మనకు తెలియకుండానే ఆలోచిస్తుంటాం. మానవుల్లాగానే ఆయనే గదా అన్నట్టుగా. కానీ దేవుని గూర్చి ఇంతగా చూడండి. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. అసలు దేవుని కార్యములు అది ఒక్కసారి మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా తలుచుకుంటే, ఆ! నెమ్మ ధ్యానం చేసుకుంటుంటే ఎంత విచిత్రమైనటువంటి కార్యములు కదండీ! అయితే ఇన్ని కార్యములు చూచిన మనకు ఏం గావాలి? నమ్మకము పెరగాలి. విశ్వాసము పెరగాలి. విశ్వాసం పెరగాలి. ఎంత ముందు హ్మ్, అడ్డు ఆటంకము వచ్చినా గతాన్ని చూస్తే దేవుడు ఇట్టి పరిస్థితులలో నాకు ఇంతకుముందు సహాయం చేశాడు. చేశాడు, చేస్తాడు, చెయ్యకపోయినా చేస్తాడు. చేయకపోయినా నేను అనుకున్న టయానికి జరగకపోవచ్చు. నేను అనుకున్నదే జరగకపోవచ్చు. కానీ చేస్తాడు. నేను గుడి కట్టాలి సార్. నేను గుడి కట్టాలి. నాకు చాలా ఆశ. దేవుడంటే చాలా ఆశ. ప్రభా, నేను ఒక నీకు పెద్ద గుడి కట్టాలి అంటే వద్దు. వద్దు. ఆ వద్దు అనడంలో కూడా దేవుడు వద్దు అంటే ఎవరికైనా బాధెత్తది కదా! దానికి మించిన సంతోషం ఇచ్చేశాడు. ఏంటి? నా గర్భమున పుట్టినవాడు దేవాలయాన్ని కడతాడు. ఎవరి సంతోషం ఉండదండి? నా కుమారుడు నాకంటే గొప్పవాడుగా అయ్యాడనుకోండి, ఎవరికైనా ఇబ్బంది ఉంటదా ఏమైనా? నాకంటే నా కుమార్తె ఎక్కువగా చదువుకున్నదనుకో, ఇంకా అతిశయం మనకు. ఇంకా అతిశయం, మన తల ఎత్తబడుతది. అట్లే దేవుని కార్యములు వద్దు, ఇప్పుడు చేయకూడదు, నువ్వు అనుకున్నది జరగడం లేదు అంటే దాని వెనక ఒక నిత్య ప్రణాళిక ఉంటుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని గూర్చినటువంటి జ్ఞానము మనకు బోధించుట. ఆ దేవుని గూర్చినటువంటి జ్ఞానం తెలియాలంటే యేసుక్రీస్తు అన్నిటికీ సంపూర్ణమై ఉన్నాడు, నెరవేర్పు అయి ఉన్నాడు, సమస్తమును జరిగించువాడు. యేసుక్రీస్తుని మన హృదయంలోనికి చేర్చుకుంటే, యేసుక్రీస్తుని ధ్యానం చేస్తుంటే, యేసుక్రీస్తుని ధరించుకుంటే, ఎందుకంటే యేసుక్రీస్తు తప్ప ఎవ్వరు కూడా తండ్రి అనే దేవుని బయలుపరచలేరు. నో అదర్ వే టు నో గాడ్ ఎక్సెప్ట్ త్రూ జీసస్ క్రైస్ట్. ఇప్పటికి కూడా
మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో వాక్యం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయులకు మొఖానికి ముసుగు వేయబడిందంట. మొఖానికి ముసుగేసి చదవండి వాక్యం అంటే ఎట్లుంటదండి? ఏం కనపడడం లేదు సార్. మొఖానికి ముసుగేశారు. ఏం కనపడకపో అసలు కనపడకపోతే ఏం అర్థమవుతది? చదివితేనన్నా ఏదైనా అర్థమయ్యే అవకాశం లేదు. ముసుగేసుకొని చదవమంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అట్లనే ఉంది. మరేంటి ఎప్పుడు ముసుగు తీసివేయబడతది? వారు ప్రభువు వైపు తిరిగినప్పుడు ముసుగు తీసివేయబడతది. అప్పుడు వాక్యం కనబడతది. అప్పుడు వాక్యం అర్థమవుతది. అప్పుడు దేవుని ప్రణాళికలు, దేవుని కార్యములు అప్పుడు అర్థమవుతాయి. ఆ ముసుగు ఎప్పుడు తీసివేయబడతదంటే ప్రభువు వైపుకు తిరిగినప్పుడు. ఆ ప్రభువు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన. జీవం గల దేవా, ఈ వాక్యాన్ని ప్రభా మా అందరిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.